మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హలో డియర్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు మీరు ఎగ్జామ్స్కి చాలా కష్టపడి చదువుతున్నారు, కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోస్టులు ఎప్పుడు పడతాయి, మీరు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ కీ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు సిరీస్ వైజ్గా ప్రతి ఎపిసోడ్లో డీటెయిల్డ్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్ ధనుంజయ రావు సార్ ఉన్నారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇప్పుడు మందులో ఫస్ట్ మనం రిజల్ట్స్ గురించి వీటి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు అందరికీ ఒక ఉన్న ఎగ్జైట్మెంట్ కానీ ఒక టెన్షన్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, ఏంటి అంటే గ్రూప్ 2 and 3 రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు? ఓకే, జనరల్గా మనకి తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 1, 2, 3 సిరీస్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తుంది. సో అయితే గ్రూప్ 1కి సంబంధించి కూడా ఇంకా రిజల్ట్ రాలేదు. సో ఇటీవల గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే తెలంగాణ టీజీపీఎస్సీ బోర్డు ప్రకారం మనకి ఈ మంత్లో మార్చిలో రిజల్ట్ అయితే, అంటే పూర్తి రిజల్ట్ కాదు కానీ స్కోర్స్ అయితే పెడతారు, 1:2 or 3 అని చెబుతున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇది గ్రూప్ 1కి సంబంధించి. సో ఇది ఈ మంత్లో అవుతుంది, అంటే పూర్తి అవ్వడానికి జూన్ అని చెప్పారు, కానీ జస్ట్ స్కోర్స్ పెట్టడం అనేది ఈ మంత్లో ఉంటుంది. అది తీసేస్తే గ్రూప్ 2 ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ నమ్మకం పెట్టుకుంది గ్రూప్ 2 మీద. అయితే గ్రూప్ 2 ఏమైందంటే జనరల్గా ఎగ్జామ్ అయితే రాసేస్తారు, ఆ ప్రైమరీ కీ రిలీజ్ చేస్తారు, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి సబ్జెక్షన్స్ పెట్టారు, ఫైనల్కి ఇంకా రిలీజ్ చేయలేదు. ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెబుతుంది. సో యావరేజ్గా చూసుకున్నా కూడా మనకి ఇంకొక 3 months పడుతుంది గ్రూప్ 2 రిజల్ట్ రావడానికి యావరేజ్గా. దీని తర్వాత గ్రూప్ 3 వచ్చేసరికి గ్రూప్ 2 అయిపోయిన తర్వాత వారు పోస్టింగ్ అలాట్ చేసిన తర్వాత అప్పుడు 1 or 2 monthsలో మనకి గ్రూప్ 3 రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు ఇలా అంటే లేట్గా ఒకేసారి నోటిఫికేషన్ రావడం వలన 3 రాసిన వాళ్ళు 2 రాశారు, 2 రాసిన వాళ్ళు 1 రాశారు. కాబట్టి విడివిడిగా రిజల్ట్స్ ఇస్తే ఏమవుతుందంటే వెళ్ళిపోయిన వాళ్ళు పోస్టులు పెండింగ్ ఉంటే నెక్స్ట్ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వచ్చని గవర్నమెంట్ భావిస్తుంది. సో కాబట్టి మనం యావరేజ్గా చూసినా కూడా మనకు ఒక 3 to 4 months పడుతుంది ఈ గ్రూప్ 3 రిజల్ట్స్ ఎండింగ్ అవ్వడానికి, రిజల్ట్స్ రావడానికి. సో మరి ఇప్పుడు లేట్ అవుతుంది కదా రిజల్ట్స్ రావడానికి, మరి ఈ లోపు అంటే మనకు అర్థమవుతుంది లేట్ అవుతుంది అని చెప్పి మరి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ కట్ ఆఫ్లు ఇవన్నీ ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ఇది డిసెంబర్ లో ఫైనల్ గా గ్రూప్ 2 జరిగింది, అన్ని ఒకేసారి ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా ట్రెండ్ అనాలిసిస్ చేయలేకపోతున్నాం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటనేది. కాకపోతే గతంలో కంటే పేపర్లు అయితే డిఫరెంట్ గా ఉన్నాయి, అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్స్ అనేవి ముఖ్యంగా గ్రూప్ 3లో ఆల్మోస్ట్ ఈజీగా ఇచ్చారు, ఎకానమీ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది, సబ్జెక్ట్ ఇచ్చారు. గ్రూప్ 2లో వచ్చేసరికి జిఎస్ పేపర్ స్టేట్ ఆస్పిరెంట్స్ కి అందుబాటులో లేకుండా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి సీనియర్స్ కి మాత్రమే పాసిబుల్ అయ్యేలాగా కొద్దిగా డెప్త్ గా ఇచ్చారు. పాయింట్ నెంబర్ 1. గ్రూప్ 2లో ఎకానమీ పేపర్ లో ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఇక రిమైనింగ్ అంతా యావరేజ్ లానే ఉంది. కాబట్టి మనకు అర్థమవుతుంది ప్యాటర్న్స్ అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు గెస్ చేయలేకపోతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళు చేయవలసింది ఏంటంటే, సో రిజల్ట్స్ ఎలాగో 3-4 months ఉన్నాయి కాబట్టి ఎవరికైతే 400 marks క్రాస్ అయినాయి గ్రూప్ 2లో, ఎందుకంటే గ్రూప్ 2 బాగా రాస్తే గ్రూప్ 3 బాగా రాసినట్టే కామన్ గా రాశారు కాబట్టి. సో 400 అనేది హ్యూజ్ నెంబర్. ఇప్పుడు ఎవరు చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మందికి 400 స్కోర్ రాదు, ఎందుకంటే పేపర్ కొద్దిగా జిఎస్ టఫ్ గా ఇచ్చారనమాట. సో 400 పెద్ద నెంబర్. 400 దాటిన వాళ్ళు స్టేట్ మొత్తం మీద నాకు తెలిసి మహా అయితే ఒక 50 to 100 members ఉంటారు. ఓకే, వాళ్ళు తీసేసేయండి, వారు డైరెక్ట్ గా గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇక గ్రూప్స్ పోతాయి, 2-3 పోతాయి. ఎవరికైతే 350 వాళ్ళు 400 మధ్యలో వస్తాయో వీరికి కూడా సీరియస్ ఆస్పిరెంట్లే, వీరికి కూడా గ్యారంటీ జాబ్ వస్తుంది, వీరు కూడా ధీమాగా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ ఎవరికైతే 300 to 350 ఉంటాయో వీరిలో రిజర్వేషన్స్ ఉంటాయి. మెన్ అయితే మాత్రం ఇక వీరు ఇప్పటికే గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. జాబ్ రాదండం లేదు కానీ వచ్చిన కొద్దిగా చిన్న క్యాడర్ వస్తుంది గ్రూప్ 2లో. మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ 2లో ఫ్యాన్సీ పోస్టులు వస్తాయి, డిటీ కానీ లేకపోతే సబ్ రిజిస్టర్ కానీ రావచ్చు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే. ఎవరికైతే 300 కన్నా తక్కువ ఉంటాయో జాబ్ రాదని చెప్పను, ఉమెన్స్ కి వస్తుంది,
కానీ ఏంటంటే వస్తుంది కానీ అనుకున్న క్యాడర్ రాకపోవచ్చు. సో ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మంచిదని నేను చెబుతాను. ఒకటి. రెండు, ఎవరికైతే 250 స్కోర్ ఆ రేంజ్ వస్తుందో వారు పూర్తిగా హోప్స్ వదిలేసి పూర్తిగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే గ్రూప్ 2 గ్రూప్ 3కి గ్రూప్ 1కి ఇంట్రెస్ట్ లేకపోతే గ్రూప్ 2 గ్రూప్ 3కి మాత్రమే స్టార్ట్ చేస్తే సిలబస్ మార్చే ఉద్దేశం ఉన్నట్టు గవర్నమెంట్ నుంచి మనకు అర్థమవుతుంది. ఎంత మార్చినా వెయిటేజ్లు మారుతాయి కానీ కొన్ని సబ్జెక్టులు మారవండి. దానివల్ల మెయిన్ వెయిటేజ్ ఉండే సబ్జెక్ట్స్ ఇక స్టార్ట్ చేస్తే బెటర్ నా ఉద్దేశం. ఓకే, సో ఇది ఏంటంటే మనకి రాబోతున్నటువంటి నోటిఫికేషన్, అదే జరుగుతున్న నోటిఫికేషన్ గురించి. సార్ మరి ఇప్పుడు జరుగుతున్న నోటిఫికేషన్ రిజల్ట్స్ గురించి మనకి ఇంత క్లారిటీ ఎస్టిమేషన్ వేయడానికి వచ్చింది. మరి నెక్స్ట్ పోస్టులు మీరు అన్నారు 3-4 మంత్స్ రిజల్ట్స్కే టైం పడుతుంది. ఎప్పుడు వచ్చే అవకాశం ఉండొచ్చు, ఇంకా ఎన్ని పోస్టులకి అప్లికేషన్ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనకు తెలుస్తుంది? ఓకే, నార్మల్గా అయితే మనకి తెలంగాణ గవర్నమెంట్ క్యాలెండర్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ప్రకటించేసింది. ఏమని, ఎప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్, ఎప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్, ఎప్పుడు రిమైనింగ్ నోటిఫికేషన్స్. కానీ టైం కుదరక కొన్ని కోర్టు కేసుల వలన అండ్ కొద్దిగా లేట్ అవడం వలన క్యాలెండర్ ఫాలో అవ్వలేదు తెలంగాణ గవర్నమెంట్. అయితే ఎక్కువ మంది నిరుద్యోగులు కొద్దిగా కోపంగా ఉంటారు ఇటువంటి విషయాలు ప్రభుత్వంతో. ఎందుకంటే ప్రభుత్వం స్లోగా ఉంటుంది, మనం ఫాస్ట్ గా ఉంటే లైఫ్ పోతుందని. నిజమే, ఎవరు బాధ వరకు ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ అయితే కమిట్ అయి ఉందని చెప్పింది. సో రావు అంటే అబద్ధం, ఎందుకంటే అసెంబ్లీ సాక్షి చెప్పారు కాబట్టి వస్తాయి. కానీ మనకు అర్థమవుతుంది 3-4 మంత్స్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. పాతగా వారు ఇచ్చిన డేట్స్ ప్రకారం అయితే ఇక కుదరదు, డేట్స్ అయిపోతున్నాయి. కానీ ఒకటైతే అర్థమవుతుంది, వారు ఏమైతే ఆర్డర్ చెప్పారు సీక్వెన్స్ ఆర్డర్ అనేది మేబీ ఒక 4-5 మంత్స్ తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ ఇచ్చిన తర్వాత అదే ఆర్డర్ ని రీషెడ్యూల్ చేస్తారేమో అనిపిస్తుంది. ఓకేనా, అలా మనం చూసుకున్నా కూడా తెలంగాణలో గ్రూప్ 3కి గ్రూప్ 2కి ప్రిలిమ్స్ ఉండదు కాబట్టి ఒకటేసారి ఎగ్జామ్ కాబట్టి మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఒక 4-5 మంత్స్ 6 మంత్స్ కి ఎగ్జామ్ జరిగినా బిఫోర్ దట్ ఒక 4-5 మంత్స్ ఉన్నా ఏదేమైనా 1 year లోపు అయితే మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ రాసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, అర్థం అవుతుంది. ఓకే, సో మరి 1 year పాటు మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే కదా 1 year లో మీకు మండల హెడ్ కేటగిరీస్, సబ్ రిజిస్టర్ లాంటి పోస్టులు వస్తాయి, మున్సిపల్ కమిషనర్ లాంటివి. మీరు ఈ డ్రై పీరియడ్ అంతా ఇంకా రాలేదని చెప్పేసి మీరు డైల్యూట్ అయిపోతే, ఓకే అంటే ఈ సబ్జెక్ట్స్ వదిలేసి మీరు డైల్యూట్ అయిపోతే నోటిఫికేషన్ రాగానే మీరు వస్తే మీకంటే సీనియర్స్, మీకంటే ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీకు కాంపిటీషనే కదా. సో మీరు తెలివిగా ఆలోచించాలంటే మీరు ఈ డ్రై పీరియడ్ లో మొత్తం మీకున్న సబ్జెక్ట్స్ లో వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, వెయిటేజ్ ఎక్కువటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే వెయిటేజ్ ఎక్కువటువంటి కొన్ని రకాల జిఎస్ సబ్జెక్టులు మీరు బిఫోర్ దట్ స్ట్రెంథన్ అయితే నోటిఫికేషన్ వచ్చాక మీకు 3 రివిజన్స్ అవుతాయి. ఓకేనా, అప్పుడు మీకు ఏమవుతుందంటే గ్యారంటీగా ఇప్పుడు ఎవరికైతే 400 క్రాస్ అని చెబుతున్నారో ఓకేనండి మీరు కూడా రేపు ఉదయం అంతే స్కోర్ చెబుతారు, మీకు కూడా 100% జాబ్ వస్తుంది. అయితే మీరు అడగవచ్చు ఏమని, మా టైం అంతా వేస్ట్ అవుతుంది కదా, అంటే ప్రిపరేషన్ లో టైం వేస్ట్ అవుతుంది కదా అని. నేను ఒకటి చెబుతానండి, ఈ రోజు మీరు కష్టపడి ఒక జాబ్ అంటే ఏ జాబ్ లేదు ప్రిపేర్ అవుతున్నారు, ఒక 5 years ప్రిపేర్ అయ్యారు, పైపైన అంటే అర్థం ఏంటి, నోటిఫికేషన్ రాగానే ప్రిపేర్ అవడం తర్వాత వెళ్ళిపోవడం, ఇలా 5 years పట్టింది, ఏ జాబు లేదు, టైం అంతా కిల్లే కదా. దాని బదులు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి 1 year లోపు ఒక ఆర్డర్ వైజ్, ఎటువంటి ఆర్డర్, వెయిటేజ్ ఎక్కువ ఉన్నవి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ని ఎత్తుక్కొని ఫిక్స్ చేసుకొని మీరు బిఫోర్ దట్ అంటే ఒక 3-4 months లో 2-3 సబ్జెక్టులు బలంగా అయితే, ఎంత బలంగా అవ్వాలంటే ఈక్వల్స్ టు ఫ్యాకల్టీ అయితే అప్పుడు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీకు ఒక జాబ్ ఉంటుంది గ్యారంటీగా. ఒకటి మీరు ఒకసారి ఆలోచించండి, ఏ జాబ్ లేని పీరియడ్ నుంచి 1 year సీరియస్ గా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే 1 year తర్వాత డిప్యూటీ ఎంఆర్ఓ అవుతానంటే మంచిదే కదా, చాలా పెద్ద క్యాడర్ కదా. అది ఊహించుకొని నువ్వు ప్లాన్ చేసుకోవాలి తప్ప నువ్వు అందరితో పాటు తిట్టుకుని ఉంటే టైం కిల్ అయిపోతుంది. ఆ రోజు నువ్వు మరలా తిట్టుకుంటుంటే ఎవరో వచ్చి జాబ్ పట్టుకుపోతారు. టైం కిల్లింగ్, మనీ వేస్ట్, ఊరు మొత్తం అవమానాలు ఉంటాయి, ఇవన్నీ అవసరం అంటారు. సో మంచి ప్లాన్ వేసుకోండి. మీకు ఒకవేళ సరిగ్గా ప్లాన్ పెట్టి రావట్లేదు అనుకున్నాను, నాలాంటి మెంటర్స్ ఉంటారన్నమాట. నేను ఒకటే చెబుతా ప్రాక్టికల్ గా,
ఒక 6 months చదివితే గ్రూప్ 2 అంత ఈజీ కాదండి. ఎన్నో పోస్టులు ఉండాలి. 9 months చదివినా కూడా అంత ఈజీ కాదు. బాగా చదివినా కూడా కుదరదు. 9 months డైలీ 24 hours అయినా కుదరదు నిద్రపోకుండా. చెబుతున్నా కదా, ప్రీ ప్లాన్డ్ ఉండాలి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కి. ఓకేనా? కానిస్టేబుల్ ఇందాక చెప్పుకున్నాం గతంలో మన వీడియోలో ఏమనంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన ప్రిపేర్ అయిన కానిస్టేబుల్ వస్తుంది, రావు. కాబట్టి మీరు మినిమం 1 year స్ట్రాటజీ, గతంలో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ 1 year కాపాడుకుంటే మంచి జాబ్ వచ్చేస్తుంది. మీరు ఇదంతా టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటే ఆ తర్వాత కూడా ఇదే లైఫ్లో పెద్ద చేంజెస్ ఉండవు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని స్ట్రాటజీ అయితే ఫాలో అవడం ట్రై చేయండి. మీ వల్ల ఒకవేళ ఓన్ స్ట్రాటజీ కుదరకపోతే, ఏ బుక్స్ బాగా చదవాలో తెలియకపోతే, ఇప్పుడు నాలాంటి వారు మెంటర్స్ ఉంటారు, వారిని అడగండి, కన్ఫర్మ్ క్లారిటీ ఇస్తారు. ఓకే, క్లియర్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. సో స్టెప్ బై స్టెప్. సో దీని ప్రకారం నెక్స్ట్ మనము డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు ఆల్రెడీ రాశారు, గతంలో పడ్డ నోటిఫికేషన్స్లో రాసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఇంతకుముందు ఉన్న పేపర్ ఆ ప్యాటర్న్ని బట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన కీ స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం అంతా కూడా ఇప్పుడు సార్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కీ స్ట్రాటజీస్ ఫాలో అయిన తర్వాత గతంలో ఒకవేళ చిన్న మిస్టేక్ వల్ల మీకు మిస్ అయిన జాబ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేలాగా ఆ స్ట్రాటజీస్ అనేవి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి అప్పటి వరకు ఛానల్ చూస్తూనే ఉండండి.